ఈరోజు ఒక లోయ గురించి తెలుసుకుందాం అండి. చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటండి యెహెజ్కేలు ప్రవక్తను? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ. ఈరోజు మనం ధ్యానించే లోయ పేరు ఏం పేరండి? ఎముకల లోయ. చెప్పండి. ఎముకలు అంటే ఇష్టం కదా. ఎముకలు గట్టిపడడానికి మనం ఏం చేస్తుంటారు? ఎముకలు సూప్ తాగాలని అంటారు. సరే, యెహెజ్కేలు ప్రవక్తకి ఒక దర్శనం. అంటే తాను నిద్రపోతున్నప్పుడు కలిగిన కల కాదు. తాను కన్నులు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదికి వచ్చి, దేవుని ఆత్మశక్తి తనని ఆవరించి, ఆత్మవశుడుగా తను పరిపూర్ణంగా ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మవశుడుగా తాను ఉన్నప్పుడు దేవుడు తనను ఎత్తి అక్కడి నుంచి తనున్న స్థలంలో నుంచి ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తనని అలా లిఫ్ట్ చేసి అలా తీసుకెళ్ళి అలా నడిపించి ఒక లోయలోకి దించారంట. ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది కదా. ఒక చోట మీరు ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు మిమ్మల్ని అలా ఎత్తి ఇంకో స్థలానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది? అమ్మో, అసలు నేను ఉంటాను అక్కడ అని అంటారు. అంటే దేవునిలో లోతుగా వెళ్ళిన వాళ్ళ యొక్క అనుభవాలు. చాలాసార్లు ఆత్మలో దేవుడు కొన్ని స్థలాలకి మనల్ని నడిపిస్తాడు. మనం పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు, దేవుని శక్తికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని లిఫ్ట్ చేసి వేరొక ప్రదేశానికి, వేరొక ప్రాంతానికి మనల్ని నడిపిస్తాడు. ఒకసారి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు తనను అలా లిఫ్ట్ చేసి వేరొక దేశంలోకి తీసుకెళ్ళాడంట. ఆ దేశంలో ఒక వీధిలో నిలబెట్టాడంట. దేవుడు నిలబెట్టి ఏమన్నాడంటే, ఈ వీధి అంతా కూడా వ్యభిచార గృహాలతో నిండి ఉన్నాయి, నువ్వు ఇక్కడ ప్రార్థన చెయ్యి, ఇక్కడ కన్నీరు కార్చి అన్నాడంట. ఆయన అక్కడ కన్నీరు కార్చి ఏడవడం మొదలు పెట్టాడంట. ప్రభువా, నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావంటే, నువ్వు ఇక్కడ ప్రార్థన చెయ్యు, ఈ వ్యభిచారపు గృహాల్లో ఉన్న ఒక్కరిని నేను దర్శిస్తాను, వాళ్ళని నేను రక్షణలోకి నడిపిస్తాను, వాళ్ళకి సువార్త చెప్పే ఒక వ్యక్తి అక్కడ లేస్తాడు, నువ్వు ఇక్కడ ప్రార్థన చెయ్యి అన్నాడంట. ఆ దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యభిచార గృహాల్లో ఉన్న ఒక ఆమె, అది నడిపించే ఒక ఆమె దేవుడు దర్శిస్తే ఆమె మారి ఆ వీధిని అంతటినీ మార్చిందంట. అంటే కొన్నిసార్లు మనకి తెలీదు, దేవుడు మనల్ని తెలియని ప్రదేశాలకి ఆత్మవశులమైనప్పుడు తీసుకెళ్తాడు. మనము శరీర సంబంధులుగా ఉన్నప్పుడు, మనం శరీరంతో ఆలోచించినప్పుడు, మామూలు మానవ మనసుతో ఆలోచించినప్పుడు మన చుట్టూ ఉన్న మానవుల పద్ధతులు, మానవుల పరిస్థితులే మనం చూస్తాం. కానీ మనం దేవుని ఆత్మశక్తితో నింపబడి దేవుని ఆత్మలో మనం ఆలోచించినప్పుడు మన దర్శనం విశాలపరచబడుతుంది, మన ప్రార్థన జీవితం మారిపోతుంది, మన వ్యక్తిత్వం మారిపోతుంది, మన ఆలోచనలు, స్వభావాలు అన్నీ కూడా మారిపోతాయి. హల్లెలూయా. యెహెజ్కేలు ఒక భారం కలిగిన ప్రవక్త. ఈ యెహెజ్కేలు ప్రవక్త చరిత్రకారులు ఏమంటారంటే, ఇర్మియా ప్రవచనాలు చెప్పిన ఆ దినాల్లో, ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ఆ కాలంలో యవ్వనస్తుడిగా ఉండేవాడంట యెహెజ్కేలు. ఇర్మియా యొక్క బోధలు విని యెహెజ్కేలు భారాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అప్పుడు దేవుడు యెహెజ్కేలుకి దర్శనమిచ్చి తనను కూడా ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు అని చరిత్రకారులు చరిత్రలో రాశారు. మామూలుగా మన తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో విలాప వాక్యాలు తర్వాత యెహెజ్కేలు ఉంటుంది, యెహెజ్కేలు పుస్తకం తర్వాత దానియేలు ఉంటుంది. కానీ హెబ్రీ బైబిల్లో ఇర్మియా పుస్తకం తర్వాత యెహెజ్కేలు ఉంటుంది, తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది.
అంటే ఇర్మియాను అనుసరించినాడు ఇతను అని చెప్పి ఇర్మియా ప్రక్కనే యెహెజ్కేలు పుస్తకం హెబ్రీ బైబిల్లో రాయబడి ఉంటుంది. మన తర్జుమాలో మాత్రం విలాప వాక్యాల తర్వాత యెహెజ్కేలు, తర్వాత దానియేలు ఉంటుంది. ఈ యెహెజ్కేలుకి ఇర్మియాకి దగ్గర సంబంధం ఉంది. యెహెజ్కేలు పుస్తకాన్ని అంతా మీరు చదివితే, ఇర్మియా పుస్తకాన్ని చదివితే సేమ్ ఇర్మియా ఎలాంటి ప్రవచనాలు ప్రవచించాడో, ఏ ఉపమానాలు చెప్పాడో, యెహెజ్కేలు కూడా దాదాపుగా సగం వరకు అవే ప్రవచనాలు, అవే ఉపమానాలు ఉపయోగించినట్లుగా లేఖనాల్లో మనకి కనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే లోయ పేరు ఏం పేరండి? ఎముకల లోయ. నిజంగా ఆ దినాల్లో ఏం జరిగిందంటే, క్రీస్తుకు ముందు క్రీస్తు భూమి మీదకి రాకముందు 597 సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకి దండెత్తి అక్కడికి వెళ్ళి యెరూషలేమునంతా కొల్లగొట్టి, ఆ సొలొమోను కట్టిన బంగారు దేవాలయాన్ని అంతా పడగొట్టి మొత్తం ఆ యెరూషలేమునంతా చెరగా తీసుకుని వచ్చేసి అక్కడున్న యవనస్తులందరినీ కూడా చెర పట్టుకొని బబులోను దేశానికి తీసుకుని రావడం జరుగుతుంది. ఆ చెరగా వచ్చిన వారిలో చాలామంది సంవత్సరాలు ఆ చెరలోనే, బానిసత్వంలోనే, ఆ రాజు అధికారం కింద నలిగిపోతూ ఉంటారు. వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ చెరలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ, దుఃఖపడుతూ, వ్యసనపడుతూ, కృంగిపోతూ, వేదన పడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తని పంపించి కొన్ని సందర్భాల్లో వాళ్ళని హెచ్చరిస్తాడు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయినప్పుడు హెచ్చరిస్తాడు. ఇదిగో మీరు దేవునికి దూరం అయ్యారు, దేవుడు పలానా కష్టం మీ మీదకి పంపిస్తాడు, పలానా తెగులు మీ మీదకి పంపిస్తాడు, జాగ్రత్త సుమానని కొన్నిసార్లు హెచ్చరిక చేపించాడు. కొన్నిసార్లు వాళ్ళతో దేవుడు ఎలా మాట్లాడాడంటే ఆదరణపూర్వకంగా, మీరు కష్టంలో ఉన్నారు కదా, మీరు బాధలో ఉన్నారు కదా, మీరు శ్రమలో ఉన్నారు కదా, కొన్ని రోజులు ఓర్చుకోండి, దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు, కొంచెం వెయిట్ చేయండి, కొంచెము ఓర్చుకోండి, కొంచెం తాలుకోండి, కష్టానికి మీకు మంచి రోజులు వస్తాయనని కొన్నిసార్లు ఆదరించే ప్రవచనం ప్రవచించబడింది, కొన్నిసార్లు హెచ్చరిక ప్రవచనము ప్రవచించబడింది. ఈ ఎముకల లోయ ఒక ఆదరణపూర్వకమైన సందేశాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వడానికి దేవుడు ఈ ప్రవక్తని ప్రార్థిస్తూ ఉండగా ఎత్తి ఎముకలతో నిండిన లోయలోనికి దించుతాడంట. యెహెజ్కేలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని ఆత్మశక్తి అతనిలోనికి వచ్చి అతను అలా వెళ్ళి పెద్ద లోయ, ఆ లోయ నిండా ఏమున్నాయంట? ఎముకలు. ఎలాంటి ఎముకలు? పచ్చి ఎముకలు కాదండి, ఎండిపోయిన ఎముకలు. చెప్పండి, ఎండిపోయిన ఎముకలు. అక్కడ చూడండి, చదవండి. అక్కడ మొదటి వచనంలో చూస్తే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఏం చేశాడంటండి అమ్మ? ఎండిపోయిన ఎముకలున్న లోయలోకి దించి, ఆ లోయ మధ్యలో దించి దేవుడు అన్నాడంట, ఇటు అటు నువ్వు నడవాలి. ఏం చేయమంటున్నారు దేవుడు? ఇటు అటు. చెప్పండి అమ్మా. ఇటు అటు అంటే అటు బస్ స్టాండ్కి, ఇక్కడ ఇందిరమ్మ బొమ్మ దగ్గరికినా అంటే చూడండి, ఎముకలతో నిండిపోయిన లోయలో ఈ ప్రవక్తని దించి దేవుడు అంటాడు, యెహెజ్కేలు నువ్వు ఇటు అటు, ఇటు అటు, ఇటు అటు తిరుగు. దేవుడే నడిపిస్తున్నాడంట. ఎముకల్లో నడిస్తే ఎలా ఉంటుంది? చెప్పులు లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది? చెప్పులు లేకుండా ఆ రోడ్డు మీద నడండి ఒక అరగంట సేపు, ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటాయో అంటాం. కానీ యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు? ఎముకలతో నిండి ఉన్న లోయ. నిజంగా ప్రవక్త అని పిలవబడ్డం ఈజీయే, కానీ ఆ ప్రవక్తకు తగినట్లుగా నిలవబడ్డం చాలా కష్టం. సేవకుడు అని పిలవబడ్డం ఈజీయే, కానీ
దేవుడు చెప్పిన విధంగా సేవ చేయడం చాలా కష్టం. దేవుడు ఫస్ట్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు బోధించే స్థితికి మేము ఎదిగినప్పుడు మమ్మల్ని ఇక్కడ నిలబెడతాడు కదా. దేవుడు ఏం చేస్తాడంటే, మీకు ఎన్ని విధాలైన శోధనలు, శ్రమలు, కష్టాలు వస్తాయో అవన్నీ ఫస్ట్ మేము ఎక్స్పీరియన్స్ చేసేటట్లుగా మాకు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు వైద్యం చేసే డాక్టర్ అన్ని రకాల రోగాల గురించి ఏం చేసి ఉండాలి? అతను ఫస్ట్ అన్నీ తెలుసుకొని చదివి ఉండాలి. అంటే వాళ్ళు చదివి తెలుసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి అవన్నీ చచ్చిపోయిన శవాల మీద అంతా పరిశీలన చేసి ఆ తర్వాత వాళ్ళు వైద్యులు అవుతారు. సేవకు కూడా దేవుడు కూడా సేవకు పిలుచుకున్న సేవకుడిని ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గరికి వచ్చే విశ్వాసులను నువ్వు ఎలా ట్రీట్ చేయాలో, ఎలా నడిపించాలో, వాళ్ళకు వచ్చే బాధలో నువ్వెలా బాధపడి ప్రార్థన చేయాలో అవన్నీ కూడా ఈ సేవకునికి దేవుడు ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అంటే మీరు పడే ప్రతి బాధ కూడా మాకు దేవుడు ఏం చేస్తాడు? పెడతాడు. ఇప్పుడు మాకు బాగా తలనొప్పిస్తాడు. అప్పుడు మేమేం చేస్తాం? తలనొప్పి ఒకసారి వచ్చింది అనుకో, బాగా బాధపడ్డాం అనుకో, అప్పుడు మరియమ్మ వచ్చింది, అమ్మ తలనొప్పి అమ్మ అంటే అప్పుడు ఏమనిపిస్తుంది నాకు? అమ్మో అది చాలా భయంకరంగా ఉంటుందని నేనేం చేస్తాను? అప్పుడు భారం కలిగి ఆమె కోసము. అదే నాకు తలనొప్పి రాలేదనుకో, తలనొప్పి తలనొప్ప ఎప్పుడు తలనొప్పి అనుకుంటుంటుంది ఈ మరియమ్మ అని అంటుంటా. అవునా కదా? అంటే ఒక బాధ అనేది ఎలా ఉంటుందో సేవకుడికి దేవుడు ఏం చేస్తాడు? అది నువ్వు ఫస్ట్ బాధపడితే బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓదార్చగలుగుతావు. సేవకునికే కాదండి, మన ప్రభు అయిన యేసయ్య కూడా భూమి మీదకి వచ్చి మనం పడే ప్రతి బాధ కూడా తాను ఎక్స్పీరియన్స్ చేశారా లేదా? చేశారు. ఎంతగా ఆయన అంటే ఆయన మనకి నిలువెత్తు మాదిరి. ఒక సేవకుడే కాదు, యేసయ్య కూడా ఒక దాసునిగా, రిక్తునిగా భూమి మీదకి వచ్చి మన యావత్ బాధలో ఆయన బాధపడ్డాడంట. యెషయా ప్రవక్త అంటారు చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. యేసయ్య ఏం చేశారండి? మన యావత్ బాధ అంటే, యావత్ బాధ అంటే ప్రతి చిన్న కష్టం మనం అనుకుంటాం. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, ఒక చిన్న సమస్య వస్తే అబ్బా నాకే వచ్చింది ఆ కష్టం, ఒక చిన్న బాధ వస్తే అబ్బా నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, ఒక చిన్న సమస్య వస్తే అబ్బా నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య అంటాడు, మీ యావత్ బాధ, మీరు పడే ప్రతి బాధ కూడా ఎవరు అనుభవించారు? ముందు యేసయ్య అనుభవించారు. ఒంటరితనం ఏంటో యేసయ్యకి తెలుసు, ఆకలి ఏంటో యేసయ్యకి తెలుసు, నిద్రలేని పరిస్థితులేంటో యేసయ్యకి తెలుసు. చుట్టూ మేలు పొందిన మనుషులే తిరిగి తనని రాళ్ళు రువ్వితే ఆ బాధ కూడా ఆయనకే తెలుసు. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టి ప్రజలను బాగు చేస్తుంటే ఆ ప్రజలు ఏమన్నారంటే, ఇతను దయ్యాలకి అధిపతి అని అన్నారు, ఇతను దెయ్యపు శక్తులతో ఉన్నవాడు అని అన్నారు. యేసయ్యకి మతి చలించింది అని అన్నారు. అంటే ఎన్ని రకాలైన నిందలు, అవమానాలు, బాధలు, హేళనకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలో అన్నీ కూడా యేసయ్య అనుభవించారు. అందుకే ప్రవక్త అంటాడు, మన యావత్ బాధలు ఆయన ఏం చేశారు? బాధ అనుభవించారు. యేసయ్య యావత్ బాధలో బాధ అనుభవించాడు. అదే సేవకునికి కూడా, ప్రవక్త కూడా ఏం చూపిస్తున్నాడంటే, యెహెజ్కేలు, ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియాలి కాబట్టి నువ్వు ఎముకల లోయలో నడువు. ఎలా నడవాలి ప్రభువా? ఇటు అటు ఇటు అటు నడువు. నువ్వు నడుస్తుంటే ఆ ఎముకలు నీకు గుచ్చుకుంటాయి, ఆ ఎముకలు నీ కాళ్ళకు గుచ్చుకుంటే నీ కాళ్ళల్లో రక్తం వస్తుంది, కానీ నువ్వు నడు అంటే దేవుడు చూడండి ఎంతగా చూపిస్తున్నాడు ప్రవక్తకి. నీ ప్రజలకు నువ్వు ప్రవచించడం మాత్రమే కాదు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ నీకు కూడా తెలియాలి. నిజంగా ఈ ఎముకల లోయ మనకి ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు నిజంగా గమనించండి, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డల్లో ఏ కుటుంబం అయినా కూడా మేము సుఖాలు అనుభవిస్తున్నాం అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు కనబడరండి. ప్రతి
ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, వాళ్ళకి తగినట్టుగా ఏదో ఒక ఇబ్బంది అనుభవిస్తూనే ఉంటారు. అంటే మీరు అనొచ్చు, అమ్మ దేవుడు నమ్ముకుంటే కష్టాలే వస్తాయా, ఎప్పుడు బాధలే వస్తాయా? లేదండి. అంటే బాధలలో నుంచి దేవుడు మనల్ని సంతోషకరమైన అనుభవంలోకి నడిపిస్తాడు. చేదులో నుంచి మాధుర్యంలోనికి నడిపిస్తాడు. అరణ్యాలు ఎడార్లు దాటించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తాడు. ఎందుకు? ఈ అరణ్యమే లేకుండా డైరెక్ట్గా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళొచ్చు కదా దేవా అంటే, నిన్ను ఈ కష్టాలు లేకుండా అక్కడికి తీసుకెళ్తే నువ్వు అక్కడ దేవునిలో నిలబడలేవు, దేవుని కోసం నువ్వు బ్రతకలేవు. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు వీటన్నిటి గుండా నడిచినప్పుడు అప్పుడు చెప్తావు అక్కడ, యెహోవా ఉత్తముడని రుచి చూచి నాకు టేస్ట్ తెలిసింది అని అంటాం. అవునా కదా? ఈ శ్రమ లేకపోతే మనకేం తెలీదు. టేస్ట్ చూపించడానికి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ నడిపిస్తాడు? ఇటు అటు అంటే పలు విధాలైన కష్టాల్లో, బాధల్లో మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఈ యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఆ ఎముకల లోయలో నడిపిస్తున్నాడు. యెహెజ్కేలు ఇటు అటు నడిచాడు. కొంతసేపు తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు ఈ ఎముకలన్నీ బ్రతుకుతాయా? ఏమంటున్నారండి? దేవుడు ఏమంటున్నారు? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఏమంటున్నాడు అప్పుడు ప్రవక్త? అయ్యా నీకే తెలుసు అయ్యా. ఎందుకు ఆ మాట అన్నాడు? మనలో ఎవరైనా, బాబు నీకు తెలుసా? నాకు భలే తెలుసు, తెలియపోయిన కూడా తెలుసు అంట. ఈయన ఏమంటున్నాడు? నీకు తెలుసా అంటే, ప్రభువా నీకే తెలుసు. ఎందుకు అంటున్నాడు? బాగా నొప్పి కలిగింది, ఇటు అటు నడిచాడు, ఎముకలన్నీ గుచ్చుకున్నాయి. ఇంత ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే నేనేం చెప్పాలి సమాధానం? నీకే తెలుసు నాయన. అప్పుడు దేవుడు అంటాడు, యెహెజ్కేల్ నువ్వు లేచి ప్రవచనం ఎత్తి ప్రవచించు. ఏం ప్రవచించాలి ప్రభువా? ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి అని చెప్పు. ప్రభువా అదంతా ఒక గుట్టలాగా ఉన్న ఎముకలు బ్రతకమంటే ఏ ఎముక కతుక్కుంటుంది? అంత ఎందుకండి, మీ పిల్లోడు ఒక బొమ్మను ముక్క చెక్కలు చేసి పడేశాడు, మమ్మీ ఇది అతికించవా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేమంట పట్టమని కొట్టివరే, ఇన్ని ముక్కలు చేస్తే నేను ఎక్కడ అతికించాలిరా అని అంట. చిన్న బొమ్మ ముక్కలు చేస్తేనే అతికించలేము, మరి అంత లోయలో మొత్తం నిండిపోయిన ఎముకలు ఎలా అతుక్కుంటే నేను ఎలా చెప్పాలి? యెహెజ్కేలు ఆలోచిస్తున్నాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు ప్రవచించు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. మాట్లాడడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. మాట్లాడడానికి ఏం కావాలి? మీరు ఎప్పుడైనా మీ పిల్లలు చూసి, నువ్వు ఆశీర్వదించబడతావమ్మా, నువ్వు గొప్పదాని అవుతావమ్మా, నువ్వు అస్సలు ఈ దేశంలోనే ఆశీర్వాదకరంగా మారుతావమ్మా అని ఎప్పుడైనా అన్నారా? ఎందుకంటావమ్మా, ఆముదం తాగిన మొహం ఉంటే మాకు అంటే మామూలుగా మనం పరిస్థితులను చూస్తే విశ్వాసంతో మాట్లాడలేం నిజంగా. కానీ మనం మాట్లాడాలి. విశ్వాసము మన మాటల్లో రుజువు పరచాలి. ఈ ఎముకల లోయ మనకేం పాఠం నేర్పిస్తుందంటే, మొట్టమొదట నువ్వు బాధను ఎక్స్పీరియన్స్ చేసి నడవాలి. రెండవది ఏం నేర్పిస్తుందంటే, ఈ బాధపడుతున్న అనుభవంలోనే నువ్వు విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? మనము విశ్వాసంతో మాట్లాడాలంట. విశ్వాసపు మాట ఎలా ఉంటుంది? అక్కడ అన్నీ తన కళ్ళకి ఏం కనిపిస్తున్నాయి? అన్నీ ఎండిపోయిన ఎముకలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ ఎముకలు బ్రతికేటట్లుగా, ఆ ఎముకలు ఒక సైన్యంగా మారేటట్లుగా, ఆ ఎముకలన్నీ వచ్చి ఒకదానికొకటి అతుక్కుని అది ఒక మహా సైన్యంగా మారేటట్లుగా నువ్వు ప్రవచనం ఎత్తు, నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు యెహెజ్కేలు. అప్పుడు యెహెజ్కేలు ఏం చేశారు చూడండి. ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను
రప్పించుచున్నాను. చర్మము కప్పి మీ నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీదికి కప్పెదను. 7వ వచనంలో చూస్తే ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచిస్తూ ఉండగా ఏం శబ్దం వచ్చిందంటండి? గడ గడ గడమను ధ్వని పుట్టింది. హల్లెలూయా. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే ప్రవక్త ప్రవచించి మాట్లాడడం మొదలు పెట్టాడో వెంటనే అక్కడ ఏం జరిగిందంటే గడ 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 గడమనే శబ్దం. ఏం శబ్దం అండి చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి. గడగడ గడమనే శబ్దం అని చెప్పండి. గడబిడ గడబిడ, గడబిడ కాదు, గడగడ గడమనే శబ్దం చెప్పండి ఒకసారి. గబగబ కాదు, గడగడ గడమనే శబ్దం చెప్పండి. వెనక వాళ్ళు చెప్పండి, వెనక వాళ్ళు వినిపించట్లేదు. వాళ్ళు అంటారు మాకు వంకాయలు సాంబార్లు తిని గడబిడ 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 కాదు, గడగడం అనే శబ్దం. అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడడం మొదలు పెడతామో విశ్వాసపు ధ్వనికి ఆ కార్యాలు ప్రారంభం అవ్వడం మొదలు పెడతాయి. ఒక శబ్దం మనం వింటాం. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీరందరూ బ్రతికేటట్లుగా నేను మీలోనికి జీవాత్మను పంపిస్తున్నాను. జీవాత్మను పంపించేది ఎవరు? దేవుడు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? నేనే పంపిస్తా. అంటే దేవుని సెలవు ప్రకారం నేను మాట్లాడుతున్నాను, మీలోనికి జీవం వస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు గడ 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 గడమనే శబ్దం, ఆ శబ్దం వచ్చి ఏమైందంటే ఎండిపోయిన ఎముకలన్నీ కరెక్ట్గా అతుక్కుంటున్నాయి. ఒక్కొక్క స్కెల్టన్, ఒక్కొక్క బాడీకి అలాగ చేతులు కాళ్ళు ఎండిపోయిన ఎముకలన్నీ ఒక్కొక్కటి వచ్చి జాయింట్ అయ్యి వాటి మీద నరాలు, మాంసము, చర్మము, రక్తము అన్నీ అలా వచ్చేసి అవన్నీ కూడా ఒక పెద్ద సైన్యంలాగా, ఒక పెద్ద జన సమూహంలాగా అలా వచ్చి అక్కడ నిలబడ్డారంట. ప్రవక్త కన్నులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. నిజమే ప్రియులారా, మనం దేవుని మీద విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు విశ్వాసపు కార్యాలు చేస్తాడు. మనం విశ్వాసంతో పలకాలి, విశ్వాసంతో మాట్లాడాలి. నిజంగా ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్స్, అంటే ఎన్నో అనుభవాలు విశ్వాసంతో ప్రభువా ఇది నువ్వు చెయ్యి తండ్రి, ఖచ్చితంగా నువ్వు చేస్తావన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అవి జరిగించిన పరిస్థితులు ఎన్నో మేము అనుభవించాం. విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని అవి మనకి చేస్తాడు. ఆ శబ్దం వింటాం. అంతెందుకండి, అబ్రహాము జీవితంలో ఒక చిన్న సంఘటన, చిన్నది కాదు అది పెద్ద సంఘటనే. అబ్రహాముకి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు మోరియా పర్వతానికి తీసుకొచ్చి బలి ఇచ్చేసే అన్నాడు. అబ్రహాం తన భార్యకి చెప్పలేదు, ఎందుకంటే ఆమెను చెప్తే పంపించదేమో అని అనుకున్నాడేమో, మరి ఆవిడికి చెప్పలేదు. ఇతను ఒక్కడే పని వాళ్ళని తీసుకొని అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. కిందని ఆ పని వాళ్ళని గాడిదల్ని పెట్టి పని వాళ్ళతో అంటాడు, బాబు మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తామంటాడు. ఆదికాండం 22లో మీరు చదువుకోండి. అబ్రహాము ఇంకా బలి అర్పించడానికి వెళ్తున్నాడు. దేవుడు తన కుమారుని బలి కోరాడని తెలుసు. తన కుమారుడిని బలి ఇచ్చేస్తే తన కుమారుడు రాడు, తానొక్కడే వస్తాడని తెలుసు. కానీ విశ్వాసంతో పని వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు బలి అర్పించి వస్తాం. నిజంగా దేవుడు విశ్వాసాన్ని చూసే దేవుడండి. మనం విశ్వాసంతో మాట్లాడే మాటల్ని చూసే దేవుడు. మనం నిజంగా విశ్వాసంతో పలికితే ఆ మాటల్ని దేవుడు రూఢీపరుస్తాడు, నెరవేరుస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని చూశాడు దేవుడు. అబ్బా ఈ పని వాళ్ళతో ఇంత బాగా చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్తే తన కుమారుడిని కట్టాడు, మొత్తానికి కట్టెలు పేర్చాడు, పడుకోబెట్టాడు, చంపడానికి నరకడానికి కత్తెత్తేటప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది, నువ్వు నన్ను నీ కుమారుని కంటే ఎక్కువగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఆ కుమారుడి మీద నువ్వు చెయ్యొద్దు, ఇదిగో ఆల్రెడీ అక్కడ పొదలో ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి నువ్వు
అంటే విశ్వాసంతో అబ్రహాము పలికాడు, దేవుడు కూడా విశ్వాసంతో ముందుగానే అక్కడ ఏం చేశాడు? పొట్టేల్ని సిద్ధపరిచాడా లేదా? అంటే మనం విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు, మాట్లాడుతూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన కోసము అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు. ఆ ఫెయిత్ అనేది చాలామంది ఏమంటారంటే, విశ్వాసము మనసులో ఉంటే సరిపోతుంది కదమ్మా, విశ్వాసము మా హృదయంలో ఉంటే సరిపోతుంది కదంటే, విశ్వాసం హృదయంలో ఉండాలి. ఆ విశ్వాసం క్రియారూపము దాల్చాలి. అందుకే పౌలు గారు అంటారు, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకపోతే విశ్వాసము చచ్చినట్లే. క్రియలు కలిగిన విశ్వాసం. ఈ ప్రవక్తతో దేవుడు అన్నాడు, నువ్వు ప్రవచించు యెహెజ్కేలు అంటే, యెహెజ్కేలు వెంటనే ప్రవచించాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఎప్పుడైతే ప్రవచించాడో వెంటనే గడగడ గడమనే శబ్దం. ఈ ఎముకల లోయ మనకేం నేర్పిస్తుంది? మొదట బాధను ఎక్స్పీరియన్స్ చేసి మనము అనేకులకు బ్లెస్సింగ్గా మారాలి. రెండవది, విశ్వాసంతో మాట్లాడడం మనము మొదలుపెట్టినప్పుడు దేవుడు మన కోసం పరిస్థితుల్ని అనుకూలంగా మార్చడం మొదలు పెడతాడు. ఆ శబ్దం వచ్చింది, అన్ని సైన్యంగా మారాయి. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి ఆ కింద, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. అక్కడ అయిపోయిందిలేండి. 11వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు, ఈ లోయ, ఈ ఎండిపోయిన ఈ పరిస్థితులు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజల్ని సూచిస్తున్నాయి. ఆ ప్రజలు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి బానిసలుగా ఆ బాధలో, దుఃఖంలో ఉన్నారు. ఈ చెరలో నుండి మాకెప్పుడు విడుదల కలుగుతుంది? ఈ చెరలో నుండి మేము మా యెరూషలేముకి ఎప్పుడు వెళ్తాము? మా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాము అని కొందరు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారు. మా ఆశ ఎండిపోయింది, మా ఎముకలు ఎండిపోయిన పరిస్థితి అయిపోయింది, మా ఆశలు విఫలమైపోయాయి అని బాధపడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ ఆశ విఫలం కాలేదు. నేను మిమ్మల్ని మరలా వచ్చి యెరూషలేముకి తీసుకొని వెళ్తాను. నేను మీరున్న చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను. హల్లెలూయా. దేన్ని తెరుస్తాను అంటున్నాడు దేవుడు? సమాధుల్ని తెరుస్తాను. అంటే సమాధులు తెరవడం అంటే మీరుండి చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేస్తాం అవి తెరుచుకుని అలా కాదు. సమాధులు తెరవడం అంటే నిరీక్షణ కోల్పోయి దుఃఖము, బాధ, వ్యసనము, కష్టం అనుభవిస్తూ ఒక సమాధిలాగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారి కోసం దేవుడు అంటాడు, మీ ఆశ విఫలమైపోయింది, ఇంకా మేము చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయిపోయింది, ఇంకా మాకు ఆశ లేదు, మేము చచ్చి ఉన్నాము అని అనుకుంటున్నారు కదా. మీరు చచ్చిపోయిన ఆ పరిస్థితుల్ని నేనేం చేస్తాను? ఓపెన్ చేస్తాను, తెరుస్తాను. మీరు మరణం అయిపోయారు అనుకుంటున్నారు కదా, మిమ్మల్ని జీవముతో నింపుతాను. మా ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నారు కదా, మీ ఆశలు మరలా చిగురించేటట్లు చేస్తాను. నేను వచ్చి మిమ్మల్ని యెరూషలేముకి తీసుకెళ్తాను. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అప్పుడు నిజంగా నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంట? నేను మీ దేవుడినని మీరు, అంటే మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మీరప్పుడు తెలుసుకుంటారు. నిజంగా ఆశ విఫలమైపోయిన బ్రతుకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు దేనికి సంతోషపడరు. వారి ఆశలు విఫలమైపోయినప్పుడు నిర్జీవ స్థితి, అంటే వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా చచ్చిపోయినట్లుగా ఉంటారు. కొంతమంది కుటుంబాలకు వెళ్తే వాళ్ళు అంటారు, అమ్మా మా పరిస్థితి బ్రతుకున్నా కూడా చచ్చినట్లే, అమ్మా నా భర్త బ్రతుకున్నా కూడా చచ్చినట్లే,
నా పిల్లలు బ్రతుకున్నా కూడా చచ్చినట్లే. అంటే వాళ్ళ వల్ల మాకు ఏ సంతోషము లేదు, ఏ ఆనందం లేదు, ఏ ఆదరణ లేదు. అయితే దేవుడు అంటున్నాడు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు నా ప్రజలు. అయితే యెహెజ్కేలు నువ్వు వాళ్ళతో ఏం చెప్తావంటే, వారున్న సమాధులు నేను తెరుస్తాను, నేను నిజమైన వాళ్ళ దేవుడినని వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. నిజంగా దేవుడు మన పట్ల కార్యాలు చేయడం మొదలు పెడితే ఆయన ఎంత గొప్ప దేవుడో మనము తెలుసుకుంటాం. ఎప్పుడు కార్యాలు చేస్తాడు? మొదట ఆయన బాధను మనకి ఎముకలు గుచ్చుకునేటట్లు చేస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మనకి విశ్వాసాన్ని నేర్పుతాడు, విశ్వాసంతో మాట్లాడమంటాడు. మనం విశ్వాసంతో మాట్లాడితే అప్పుడు ఆయన విఫలమైపోయిన మన ఆశలన్నిటినీ సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఈ కుటుంబం గురించి కూడా నిజంగా ఈ లతక్క వాళ్ళ పెద్ద కుమారుడు సునీలు, సునీత వాళ్ళకి ఆ పాపకి 2-3 సార్లు అబార్షన్ అయిపోయి పిల్లలు లేక, సంతానం లేక, అది గర్భం నిలబడక చాలా వేదన పడ్డారు. వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ గర్భఫలం వచ్చింది. గర్భఫలం తర్వాత 4 నెలలు 5 నెలల్లో కూడా భయంకరమైన కడుపు నొప్పి వచ్చి ఆ పాపకి ఇంకా ఉంటుందో పోతుందో అనే అలాంటి పరిస్థితులు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మ దేవుని వైపు చూద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రతి నిమిషం అక్క ప్రార్థన చేయక్క, విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వాళ్ళు కూడా దేవుడు ఆ ఆశ, దేవుడి మీద పెట్టుకున్న ఆశను దేవుడు తీసేయలేదండి, తుడిచిపెట్టలేదు. ఆ ఆశను ఏం చేశాడు? ఆయన చిగురించేటట్లు చేశాడు. వాళ్ళు పడిన వేదనకి ప్రతిఫలంగా ఒక చక్కటి అందమైన కుమార్తెను దేవుడు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. అంటే మనము ఆశలు అడుగంటిపోయాయి అనుకుంటాం, కానీ మనం విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఆశల్ని దేవుడు ఏం చేస్తాడు? చిగురింప చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తూ 3 విషయాలు, ఎండిపోయిన ఎముకల లోయ మనకి ఏం నేర్పిస్తుందండి? 3 విషయాలు నేర్పిస్తుంది. మొదట ఏం నేర్పిస్తుంది? ఇటు అటు లోయలో దేవుడు నీకు బాధని, ముళ్ళుని కలగజేస్తాడు, నొప్పిని నువ్వు భరించేటట్లు చేస్తాడు. ఎందుకంటే నొప్పిలో వెళ్తేనే కదా రేపు పొద్దున్న ఇంకొక నొప్పిలో ఉన్న వాళ్ళకి నువ్వేం చేస్తావు? ఏం బాధపడొద్దు, నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడని నువ్వు వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్తావు. కాబట్టి దేవుడు నీకేం కలగజేస్తాడు? నొప్పి బాధ కలగజేసినప్పుడు కొందరు ఏమనుకుంటారంటే, వద్దులండి దేవుడు మాకు అవసరం లేదు, మాకు ఈ ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు వచ్చాయి, మాకు అవసరం లేదని కొందరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నొప్పి బాధలు మనం ఏం చేయాలి? దేవుని కోసం నిలబడాలి. ఆ నొప్పి బాధ నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసంతో నువ్వు మాట్లాడంటాడు. మనం విశ్వాసాన్ని కూడగట్టుకొని మాట్లాడినప్పుడు ఏం వింటాం? మనం సంతోషకరమైన, శుభకరమైన కార్యాల ధ్వని మనం వింటాం. విశ్వాసంతో యెహెజ్కేలు ప్రవచించాడు. ఏ ధ్వని విన్నాడు? గడగడగడమనే ధ్వని. ప్రభువా, యెహెజ్కేలు పలికినట్లుగా నేను కూడా నా ఇంట్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులతో నేను పలుకుతాను. ఆ పరిస్థితులన్నీ తొలగిపోయి ఏ ధ్వని వినాలి? మనం సంతోషకరమైన ధ్వని వినాలి. హల్లెలూయా. ఎప్పుడు పలికినప్పుడు? విశ్వాసంతో ఎలా పలకాలి? అబ్రహాము పలికినట్టు పలకాలి. ఎలా పలకాలి? యెహెజ్కేలు పలికినట్టు పలకాలి. బాధను ఎక్స్పీరియన్స్ చేయాలి, బాధలో విశ్వాసాన్ని నేర్చుకొని విశ్వాసంతో మాట్లాడాలి. 3వదిగా మన దేవుడు ఎవరో మనకి తెలిసేటట్లుగా ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఎముకల లోయ మనకి ఎన్ని విషయాలు నేర్పించిందండి? 3. ఈ 3 విషయాలు మనసును పెట్టుకోండి. మీ దేవుడు నిజంగా మిమ్మల్ని గొప్ప కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో, అద్భుతమైన కార్యాలతో, మీ పరిస్థితులు ఎక్కడైతే ఆశలు విఫలమైపోయాయో అక్కడే మీ ఆశలు చిగురించే పరిస్థితులతో దేవుడు మనలందరినీ నింపునుగాక. ఆమేన్. అందరు మోకరిద్దామండి. అందరు మోకరించి కన్నులు మూసే. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను మీరున్న సమాధులను తెరుస్తానని అంటున్నాడు ఈ రాత్రి. మీ ఎండిపోయిన ఆశలు చిగురించేటట్లుగా నేను కార్యాలు చేస్తాను అంటున్నాడు ఈ రాత్రి మన ప్రభు. ఆయన వైపు చూస్తూ, దేవా, నీవు నడిపించే ప్రతి బాధాకరమైన మార్గంలో
నేను నీ వైపే చూస్తానయ్యా. నీ మీద విశ్వాసాన్ని నేను పోగొట్టుకోనయ్యా. విశ్వాసంతో నేను మాట్లాడతానయ్యా, విశ్వాసంతో పలుకుతానయ్యా. నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడని, నా దేవుడు ఎండిపోయిన ఎముకల్లాంటి పరిస్థితుల్లో ఒక జీవాన్ని కలగజేస్తాడని, ఎండిపోయిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆశ చిగురించేటట్లుగా నా దేవుడు చేస్తాడని నేను పలుకుతాను ప్రభువా. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. యేసయ్యా, నాకు విశ్వాసాన్ని ఇవ్వు యేసయ్యా. విశ్వాసంతో మాట్లాడడం నాకు నేర్పు. బాధలో విశ్వాసాన్ని నింపుకోవడం నాకు నేర్పు. నిజంగా నువ్వు నా దేవుడివే అని నేను నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉండడం నాకు నేర్పు. దేవుని సన్నిధిలో అందరూ కన్నులు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అన్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. మండే అన్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే